వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. సినిమా టీజర్లు ట్రైలర్స్ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ గేమ్ ఆడుతున్నారు. ముందుగా ఓ టైంకి రిలీజ్ చేస్తామని చెప్పి ఆ తర్వాత తీరా రిలీజ్ టైంకి సారీ చెప్పేస్తున్నారు. టెక్నికల్ రీజన్స్లే డిలే అవుతుందని, బెటర్ అవుట్పుట్ కోసమే కష్టపడుతున్నామని చెబుతూ ఆడియన్స్ను, ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. చివరికి ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విషయంలోనూ జరగడం గమనార్హం. ఈ మూవీ ట్రైలర్ని ఈరోజు అంటే ఆదివారం 10:08 రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఓజీ ట్రైలర్ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు. అయితే ఉన్నట్టుండి మూవీ టీం ఇప్పుడు ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేసి ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఓజీ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 5 రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓజీ నుంచి ఇప్పటి వరకు సరైన కంటెంట్ రాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు 1000 కళ్లతో ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ కి ఇంకా గంట టైం ఉందనగా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ప్రొడక్షన్ హౌస్. ట్రైలర్ వాయిదా విషయాన్ని నెమ్మదిగా చెప్పింది. పైగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని సీన్ ను పోస్టు చేసి తమపైనే సెటైర్లు వేసుకుంటూ ఓజీ ట్రైలర్ వాయిదా విషయాన్ని వెల్లడించడం విశేషం. ఓకే మ్యూజిక్ స్టార్ రిప్లైస్ కోర్స్ అంటూ నెటిజన్లను మరింతగా రెచ్చగొట్టేలా పోస్టు పెట్టడం గమనించదగ్గ విషయం. దీంతో మెగా ఫ్యాన్స్ హట్ అయ్యారు. ఫ్యాన్స్ మనోభావాలను ఇలా ఆడుకోవడం బాగోలేదంటూ నిర్మాణ సంస్థ పైన కామెంట్స్ కూడా పెడుతున్నారు. అరే పాపం రా, మట్టి కొట్టుకొని పోతారా, ఇంకెందుకురా రిలీజ్ రోజు థియేటర్లో వేయండి సరిపోతుంది, ఇది ముందే ఊహించాంలే, మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు అంటూ రకరకాల కామెంట్స్ తో తమ ఫ్రస్ట్రేషన్ ని చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. సాధారణంగా ఎంత పెద్ద సినిమా అయినా కూడా రిలీజ్ కి 10 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఓజీ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని విపరీతంగా పెంచేశారు. అయితే ఆదివారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేస్తామని ప్రకటించి ఇప్పుడు మాట తప్పడం పైన మేకర్స్ ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలోనే ఓజీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఓజీ టికెట్ల రేట్ల పెంపుతో పాటు ప్రీమియం షోలు, బెనిఫిట్ షోలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ఓజీ తొలి రోజు భారీ కలెక్షన్లు రాబట్టేందుకు సిద్ధమైంది.